పాకిస్తాన్ భారత్ మధ్య కూడా పెద్దన మధ్యవర్తిత్వం వహించి కొద్దిసేపటికి 3-4 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరిపిన మనం చూసాం కాల్పులు జరిపిన విషయం. అయితే ఇప్పుడు కూడా అదే మధ్యవర్తిత్వం రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా పెద్దన పాత్ర వహించిండు. అంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే సేమ్ టు సేమ్ అనుకోవచ్చు, అంతే అంటారా? సేమ్ టు సేమ్ కాదు, ఇంకా దారుణం ఉక్రెయిన్ విషయంలో. అదే చెప్తున్నా, ఇప్పుడు ఉక్రెయిన్ కి 100 కోట్ల రూపాయల మేరకు ఆయుధాలు ఇచ్చాడు, మిలిటరీ సాయం ఇచ్చాడు. ట్రంప్ కావచ్చు, లేదా అంతకు ముందు ఉన్నటువంటి బైడెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమెరికా ఇచ్చింది. ఆ ఇచ్చిన దానికి వాళ్ళు మళ్ళా తిరిగి చెల్లిస్తారో లేదో, తిరిగి చెల్లించడానికి వాళ్ళ దగ్గర శక్తి ఉందో లేదో. అందుకని ట్రంప్ రాయించుకున్నాడు కదా. ఇప్పుడు మనకి గ్రామాల్లో అప్పిస్తాము, అప్పు ఇవ్వకపోతే నువ్వు ఎట్లా తీరుస్తావు అంటే, నేను తీరుస్తానంటే కాదులే, నీ ఇల్లు లేకపోతే నీ పొలం నా తాకట్టు పెట్టి రాసివు అని చెప్పేసి మనీ లెండర్స్ రాయించుకుంటారు. అదే విధంగా ఉక్రెయిన్ కి ఇచ్చినటువంటి మిలిటరీ ఖర్చు లేదా ఆయుధాల ఖర్చు తిరిగి చెల్లించేటువంటి శక్తి నీకు లేదు కనుక నీ దగ్గర విలువైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలని మాకు రాసివు, వాటిలో ఖనిజాలు మేము తవ్వుకొని నీ రుణాన్ని మేము దానిలో జమ చేస్తామని చెప్పేసి ఒప్పందం కూడా చేసుకున్నాడు కదా జెలెన్స్కీ ట్రంప్. అది ఎందుకు చేసుకున్నాడు మరి? వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కదా ఈ 3 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తా ఉంది ఉక్రెయిన్. అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య, రష్యా ఉక్రెయిన్ మధ్య అదే వ్యూహం అనుకోవచ్చా ట్రంప్ది? ఏదైనా అమెరికాకి ఏది ఉపయోగం అనుకుంటే అది చేస్తాడు. యుద్ధం కొనసాగించాలి అనుకుంటే కొనసాగిస్తాడు. ఎందుకు కొనసాగించాలనుకుంటారు? అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ పరిశ్రమల ద్వారా ఈ 3 సంవత్సరాల్లో ఐరోపాలో ఉన్నటువంటి అనేక దేశాలు ఎప్పుడు రష్యా వాడు వచ్చి మా మీద పడతాడో అనేటువంటి భయంతో భయపెట్టి, ఒక విధంగా వాటికి భయము ఉంది, అమెరికా కూడా భయపెట్టి మొత్తం నాటో దేశాలన్నిటి చేత పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయించారు. ఇప్పుడు ఆ ఆయుధాలు అనేవి నిల్వలు ఉన్నాయి, కొత్తగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అమెరికా వాళ్ళ ప్రయోజనం తీరిపోయింది కనుక ఇంక యుద్ధం వద్దు, నేను మాన్పిస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్పడంలో అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఇక ఆయుధాలు అవన్నీ ఉపయోగిస్తే కదా, ఉపయోగించినప్పుడు పాత ఆయుధాలన్నింటినీ ఉపయోగించారు, ఇప్పుడు అన్ని కొత్త ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొత్త ఆయుధాలు ఇచ్చినా గానీ రష్యాను ఓడించేటువంటి పరిస్థితి లేదనేది ఐరోపా దేశాలకు అర్థమైపోయింది. ఏం చేయాలో తోచట్లేదు. అందువలన ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే మొత్తం యావత్ ఐరోపాని కూడా అమెరికా ఒక విధంగా సంక్షోభంలోకి దించాడు. యావత్ ఐరోపాని దించడమే కాదు, తాను కూడా ఒక విధంగా సంక్షోభానికి గురి కాబోతా ఉంది. రేపు ఉక్రెయిన్ శాంతి చర్చలు విఫలమై రష్యా అది పైచేయిగా మారితే మొత్తం అమెరికా నీ సంగతి ఏంటి, నువ్వేదో పెద్ద గొప్ప మొనగాడు అన్నారు, ప్రపంచంలో నీకు ఎదురులేదన్నారు, మిలిటరీ రీత్యా ఇంకో రీత్యా, ఒక్క చిన్న నిన్ను నమ్ముకున్నటువంటి ఉక్రెయిన్ నువ్వు కాపాడలేకపోయావు అనేటువంటి విమర్శ అమెరికా మీద వస్తే ప్రపంచంలో దాన్ని గౌరవించేవాడు ఎవడన్నా ఉంటాడా? ట్రంప్ వస్తే లేచి నిలబడతాడు ఎవడన్నా? అందుకని అమెరికా కూడా రాబోయేటువంటి రోజుల్లో అలాంటి పరిస్థితి రాబోతా ఉంది అనేది మనకి ఇండికేషన్ చూస్తాం. అంటే ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇండియా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందంటారా? అలాగే ప్రపంచ దేశాల చూపు కూడా ప్రధాని మోడీపై పడిందంటారా? ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తిగా ఎవరైనా ప్రయత్నించవచ్చు, కానీ వినేవాళ్ళు ఉండాలి కదా. ట్రంప్ అన్ని దేశాలకు భారత్ అంటే గొప్ప నమ్మకం, మోదీ అంటే గొప్ప వ్యక్తి అనే ఒక నానుడైతే ఉంది కదా. సో దానివల్ల నానుడు ఉండొచ్చు, మనం ప్రచారం చేసుకోవచ్చు, కానీ మన వైఖరి ఏం చెప్పాము? ఇది యుద్ధాలకు తగినటువంటి సమయం కాదని చెప్పాము. ఉక్రెయిన్ లేదా పోరులో మేము తటస్థంగా ఉంటామని చెప్పాము. ఇప్పుడు ఉక్రెయిన్ ఏమన్నా పిలిచిందా? ప్రధాని మోడీ గారు మీరు వచ్చి రాజీ చేయండి అని పిలవలేదు. రష్యా ఏమన్నా పిలిచిందా? పిలవలేదు. లేదు మోడీ గారు స్వయంగా తానే రంగంలోకి దిగి నేను చేస్తానని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారా? లేదు, అది లేదు. అందుకని మన గురించి మనం చెప్పుకోవడం సమస్య కాదు, భౌతికమైనటువంటి పరిస్థితులు ఉండాలి. అంత పెద్ద ట్రంప్, అంత పెద్ద అమెరికా రంగంలోకి దిగితేనే రష్యా ఖాతరు చేయడం లేదు. మరి ఇంకా మన దేశం రష్యా ఆయుధాల మీద ఆధారపడినటువంటి మన దేశం వెళ్ళి మనం ఏమైనా ఒత్తిడి చేయగలమా? లేదు. ఒత్తిడిని మన దేశం ఒత్తిడి చేయగలిగినటువంటి స్థితిలో ఉందా? అమెరికా ఒత్తిడిని లెక్క చేయట్లేదు, పూసిక పుల్ల కింద లెక్క తీసవతలు పడేస్తారు.
అందుకని అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పరిష్కరిస్తామని మరి మోడీ గారు ఎటువంటి ప్రయత్నం చేస్తే మంచిదే, కానీ అటువంటి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సార్ చూడొచ్చు, ఇప్పుడు జెలెన్స్కీ కూడాము యుద్ధానికి మేము సిద్ధము, అలాగే శాంతి నెలకొల్పడానికి కూడా నేను సహాయపడతాను, అలాగే ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధమని జెలెన్స్కీ చెప్పుకొచ్చిన మాటలు. ఆ మాటలు ఎంతవరకు నిజం? నిజం, అది చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాడు జెలెన్స్కీ. నిజానికి పశ్చిమ దేశాలు లేదా అమెరికా ఇస్తున్నటువంటి ఆయుధాలు సహాయం కనుక లేకపోయేట్లయితే జెలెన్స్కీ ఎప్పుడో చేతులు ఎత్తేసి ఉండేవాడు. ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ రష్యా పెట్టేటువంటి డిమాండ్లకు ఒప్పుకుంటే అక్కడ జనం జెలెన్స్కీని తరిమి కొడతారు. ఓకే, లేకపోయేట్లయితే పశ్చిమ దేశాలు కనుక చెప్పినట్టు వినకపోయేట్లయితే పశ్చిమ దేశాలు వెంటనే జెలెన్స్కీని రంగం నుంచి తప్పించేసి వేరే ఇంకొక కీలు బొమ్మని వాళ్ళు ఎక్కిస్తారు. అందుకని జెలెన్స్కీ పరిస్థితి అటు మింగలేక వెనక చూస్తే నొయ్యి, ముందు చూస్తే కొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకని నేను ఎప్పుడైనా చేతులు ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కానీ వీళ్ళు పడనివ్వటం లేదు, అమెరికా పడనివ్వట్లేదు, ఐరోపా దేశాలు పడనివ్వట్లేదు. అందుకని ఎట్లా పరిష్కరిస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది మనం చూడాల్సిందే తప్ప ఊహించి చెప్పలేదు. ఒకవేళ భారత్ను కోరే అవకాశం ఉంటుందా సార్, ఇటు రష్యా కావచ్చు, ఇటు ఉక్రెయిన్ కావచ్చు? ఇంతవరకు అలాంటి సూచనలు కానీ అటువైపు నుంచి అయితే లేవు. లేదు మేము రంగంలోకి దిగి చేస్తామని మన వైపు నుంచి కూడా లేవు. ఎందుకంటే తెలుసు పీఠముడి పడింది, ఆ పీఠముడిని విప్పడం అనేటువంటిది నరేంద్ర మోడీ గారి చేతిలో లేదు, డొనాల్డ్ ట్రంప్ చేతిలో కూడా లేదు. అటువంటప్పుడు మనం వెళ్ళి చేతులు కాల్చుకోవడానికి మోడీ గారు మరి అంత అమాయకంగా వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. ట్రంప్కే సాధ్యం కానీ మోడీ గారికి ఎట్లా సాధ్యం అవుతుంది? మనం లాజికల్ గా ఆలోచించినప్పుడు మోడీకే సాధ్యం, ట్రంప్కే సాధ్యం కావట్లేదు కదా. ఇప్పుడు నేను తప్పుకుంటున్నా, మీరు వినకపోతే నేను ఇక వెళ్ళిపోతాను అంటున్నాడు ట్రంప్. సరే చూద్దాం కోటేశ్వర సార్ గారు, ఒకవేళ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొలికి వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుందా లేదనేది మాత్రం చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు జూమ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.